హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీకోసం ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. స్టోరీ ఏంటంటే ఒక భయంకరమైన హారర్ స్టోరీ. ముందుగా మీ అందరికీ ఒక ఛాలెంజ్. భయం లేనివారు, ధైర్యం ఉన్నవారు నైట్ టైం లైట్లు ఆపేసి ఒక్కరే కూర్చొని దుప్పటి కప్పుకొని యూట్యూబ్లో ఈ వీడియోని చూడండి. మర్చిపోకుండా ఇయర్ ప్లగ్స్ పెట్టుకోండి, మంచి ఎక్స్పీరియన్స్ని పొందండి. లెట్స్ కమింగ్ టు ద స్టోరీ. ఒక సిటీలో 4 స్నేహితులు ఉన్నారు. అయితే ఒకరోజు ధనుంజయ్ ఒక పాడుబడిన బంగ్లా గురించి విన్నాడు. ఎలా అయినా లోపలికి వెళ్ళాలి అనుకున్నాడు. తన స్నేహితులు అయిన మళ్ళీ, కిరణ్, రాజుకి తన ప్లాన్ చెప్పాడు. వాళ్ళు కూడా సరే అన్నారు. ప్రయాణం దారిలో చాలామంది వాళ్ళకి ఇలా చెప్పారు. పట్టణ శివార్లలో దశాబ్దాలుగా వదిలివేయబడిన ఒక భవనం ఉంది. దాని దగ్గరికి ఎవరూ వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. లోపలికి ప్రవేశించిన వారెవ్వరూ బయటకు రాలేదు. చుట్టుపక్కల ఉన్నవారు చెప్పారు. పురాణంలో కూడా లోపల 7 తలుపుల గురించి చెప్పడం కూడా జరిగింది. మరియు ఆ చివరి తలుపు వెనుక గుండెల్లో భయాన్ని కలిగించే ఒక భయంకర దెయ్యం ఉంది. మనిషిని తినేస్తుంది మరియు చిత్రహింసలు పెడుతుందని చెప్పారు. అయితే ఒకరోజు రాత్రి థ్రిల్ కోరుకునే ధనుంజయ్, మళ్ళీ, కిరణ్ మరియు రాజు ఆ భవనం అన్వేషించాలని నిర్ణయించుకున్నారు. ఫ్లాష్ లైట్లు మరియు కెమెరాలతో సిద్ధమై వారు లోపలికి అడుగు పెట్టారు. అడుగు పెట్టగానే డోర్లు లాక్ అయిపోయాయి. ఆ బంగ్లా గాలి తెగళ్ళతో దట్టంగా ఉంది. వాళ్ళు కాళ్ళు కింద పెట్టగానే నేల బీటలు వారింది. గోడలపై భయంకరమైన రకరకాల బొమ్మలు ఉన్నాయి. ఇదంతా చూసి అందరూ ఒక్కసారిగా భయపడి ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకొని బయటికి వెళ్ళడానికి ప్రయత్నించారు. బయటికి దారి లేదు, మూసివేయబడింది. వేరే దారి లేక లోపలికి వెళ్ళగా వారు మొదటి తలుపును కనుగొన్నారు. అక్కడ ఒక పాత గది మరియు అది కొంచెం తెరిచిగా ఉంది. దాని వెనుక అద్దాలతో నిండిన గది ఉంది. ప్రతి ఒక్కటి వాస్తవానికి భిన్నంగా ప్రతిబింబిస్తుంది. ఒకదానిలో ధనుంజయ్ నవ్వకపోయినా అతని ప్రతిరూపం అతనిని చూసి నవ్వుతుంది. మరొక అద్దం వారు వెనుకబడి ఉన్న వ్యక్తిని చూపించింది. కానీ వారు వెనుక తిరిగి చూస్తే వెనుక ఏమీ లేదు. అందరూ ఒక్కసారిగా భయపడ్డారు. అలా భయపడుతూ ముందుకు వెళ్తుండగా 2వ తలుపుకు దగ్గరగా వెళ్ళారు. అది ఒక నర్సరీకి దారి తీసింది. కానీ అక్కడ కుళ్ళిపోయిన తొట్టెలు, ముక్కలు చేయబడిన మనిషి బొమ్మలతో నిండి ఉన్నాయి. ఇంతలో ఎక్కడి నుంచో ఒక మృదువైన బాలిపాట వినిపించింది. ఒక తొట్టె నుండి చిన్నగా కాలిపోయిన చెయ్యి పైకి లేచింది. అది చూసిన మల్లికార్జున భయంతో గట్టిగా అరిచాడు. ఒక్కసారిగా మిగతా ముగ్గురు భయంతో వణికారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగా 3వ తలుపుకి దారి చేరింది. అది ఒక వంటగదికి దారి తీసింది. అక్కడ భరించలేని కుళ్ళిపోయిన దుర్వాసన వస్తుంది. ఇంకా మంట కూడా కాగుతుంది. మరియు అక్కడ ఒక కుండలో ఎర్రటి రంగులో ఏవో ఉడుకుతూ ఉన్నాయి. కిరణ్ భయంతో వెళ్తూ ఆ మూతను ఎత్తాడు. లోపల మనిషి వేళ్ళు ఉడుకుతూ ఉన్నాయి. కిరణ్ గుండె అదిరింది. మనిషి ఒక్కసారిగా బెదిరాడు. 4 ఆలోచనలో పడ్డారు.
అలా దగ్గరగా వెళ్తూ 4వ తలుపు వద్దకు చేరుకున్నారు. వారు సంకోచించారు. ఆ గది నిండా వేలాడుతున్న శవాలు ఉన్నాయి. ఒకరినొకరు చూసుకున్నారు. ఒక్కసారిగా అందరూ చెమటలతో తమ దుస్తులను తడిచిపోయాయి. భయంతో గజగజ వణుకుతున్నారు. శవాలు కదలడం ప్రారంభించాయి. వాటి నోళ్ళు గుసగుసలాడుతున్నట్టుగా తెరుచుకున్నాయి. ఈలోగా ధనుంజయ్ లోపలికి వంగి చూసేసరికి ఒక శవం సన్నగా అతన్ని పట్టుకొని లోపలికి లాగి వదిలివేసింది. ధనుంజయ్కి గుండె జారినంత పనయ్యింది. ఒక్కసారిగా నేలపడ్డాడు. మిగిలిన వారంతా ధను ధను అని ఎన్నిసార్లు పిలిచినా లేవలేదు. కొద్ది సమయం తర్వాత లేచి అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఈలోగా 5వ తలుపు దగ్గరికి చేరుకున్నారు. ఆ తలుపు చీకటి గదిలో ఉన్న ఒక మెట్ల వైపుకు దారి తీసింది. ఆ రూములో గోడలు కదులుతున్నాయి. బిగ్గర శబ్దాలు వస్తున్నాయి. గుసగుసలు ప్రతిధ్వనిస్తున్నాయి. పెద్దగా సౌండ్, వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, లేదా మాలో చేరిపోండి అని సౌండ్ వచ్చింది. ఇంతలో వాళ్ళు 6వ గదికి దగ్గరగా వెళ్ళారు. 6వ తలుపు దగ్గరికి వచ్చారు. ఆ దారి ఒక కుర్చీ ఉన్న గదికి తీసుకెళ్ళింది. ఆ కుర్చీ కింద రక్తం ఏరులా పారుతుంది. ఆ ఆకారం ఆ కుర్చీపై కూర్చుని ఉంది. దాని ముఖం ఒక సంచిలో కప్పబడి ఉంది. అది తల ఎత్తింది. దానికి కళ్ళు లేవు. ఒక్కసారిగా నోరు తెరుచుకుంది. దాని నోటి నిండా పురుగులతో నిండి ఉంది. ఇంకా ఒక్క తలుపు మాత్రమే మిగిలి ఉంది. అదే 7వ తలుపు. వారు ఆ 7వ తలుపు ద్వారానికి హ్యాండిల్కి దగ్గరగా చేరుకోగానే భవనం తీవ్రంగా కంపించింది. మీరు ఇక్కడికి ఎప్పుడూ రాకూడదు అని ఒక లోతైన హృదయస్పర్శ స్వర్గం గర్జించింది. తలుపు పగిలి తెరుచుకుంది. చీకటి గది కనిపించింది. లోపల మెరుస్తున్న ఎర్రటి కళ్ళు తెరుచుకున్నాయి. ఒక ఆకారం వారి ముందుకు వచ్చింది. దాని చేతులు పొడవుగా ఉండి సన్నగా ఉన్నాయి. ఒక్క అడుగు వేయగానే నేలపై చీలికలు పడి ఇల్లంతా దద్దరిల్లింది. ధనుంజయ్, మల్లి, కిరణ్, రాజు వాళ్ళందరూ భయంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తాలని చూశారు. కానీ గదిలోకి అడుగు పెట్టిన క్షణం నుంచి వాళ్ళ కాళ్ళు కదలకుండా గడ్డలు కట్టాయి. ఆ ఎర్రటి కళ్ళు కలిగిన ఆకారం మెల్లగా వాళ్ళ దగ్గరికి చేరింది. దాని నుండి వచ్చే వేడి శ్వాస అగ్నిమంటల్లా వాళ్ళు అనుభవించారు. అది నోరు తెరచి చీకటి ఆవరించబడ్డ ప్రపంచాన్ని చూపించింది. ఎక్కడికి వచ్చారా, ఇంకెవ్వరూ వెళ్ళలేరు అంటే అని గలం గర్జించింది. ఆ ఆకారం ముందు కిరణ్ని ఆకారం చీకటిలో అప్పటిలోకి లాగింది. ఒకరి తర్వాత ఒకరు లోపలికి లాగబడ్డారు. ఆ తర్వాత మళ్ళీ, తర్వాత ధనుంజయ్, తర్వాత రాజవేలు అందరూ అలా చీకటి గుహలోకి లాగబడ్డారు. ఒకరు లోపల అందరూ వారి అరుపులు భవనమంతటా ప్రతిధ్వనించాయి. మరుసటి రోజు ఉదయం భవనం మళ్ళీ ఖాళీగా ఉంది. వారి జాడ ఎప్పుడూ కనిపించలేదు. వాళ్ళు ఉన్నారా లేరా, రిటర్న్ వస్తారా, కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మినీ బ్లాగ్స్ సరికొత్త న్యూ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.